కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఇవాళ అభ్యర్థిగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉంటున్నారు. ఎట్లా అనిపిస్తుంది? నా ఇంటికి నేను వచ్చినంత సంతోషంగా ఉంది. నేను ఎప్పటినుంచైతే రాజకీయ ఆరంగేటం చేశానో అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా. మా ఫోర్ ఫాదర్స్ అంతా కాంగ్రెస్లో ఉన్నా. కానీ నేను వచ్చింది జనాలకు ఏమైనా చేయాలని వచ్చిన దానికి నేను పోటీ ఎలక్షన్లలో ఉండి గెలిచి ప్రజలకు ఏమైనా చేయాలని వచ్చాను. నాకు అప్పట్లో టికెట్ రానందుకే నేను వెళ్ళాను, కానీ కాంగ్రెస్ మీద కోపంతో కాదు. టికెట్ రావాలి, గెలవాలి, ప్రజలకు ఏమైనా చేయాలని వెళ్ళిందే కారణం, కానీ మిగతా విషయం ఏమీ లేదు. ఈరోజు కూడా నన్ను ఆహ్వానించినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, నాకు పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు. సో గత అసెంబ్లీ ఎన్నికల్లో మీరు బీజేపీ నుంచి పోటీ చేశారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. ఏంటి గ్రౌండ్ ఎట్లా అనిపిస్తుంది? గ్రౌండ్ చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీలు హామీలు ఇచ్చారో ఎలక్షన్ ముందు మేనిఫెస్టోలో, అవన్నీ 100 రోజుల్నే చాలా వరకు పూర్తి చేశారు. ముఖ్యంగా అందరూ సంతోషించే విషయం ఏంటంటే మన ఎంపీఏ మన ముఖ్యమంత్రి, వారికి పూర్తిగా అవగాహన ఉంది. వారికి దీని మీద ఇక్కడ ప్రజలు వారికి ఎలక్షన్లో గెలిపించినందుకు ఎంపీగా ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి ఈ ప్రజల మీద రాష్ట్రంలో అందరినీ కొడంగల్ అంటారు, కొడంగల్ తర్వాత మల్కాజిగిరి కొడంగలే వారికి అత్యంత ప్రేమ ముఖ్యమంత్రి గారికి. మొన్న కూడా ఎక్కడ లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి ట్రాఫిక్ సమస్యలకి మా ఆదిలాబాద్ పోయే రోడ్డు కావచ్చు, నిజామాబాద్ పోయే రోడ్డు కావచ్చు, మన ప్యారడైజ్ నుంచి ఈ కంటోన్మెంట్ బోర్డు భూస్థలాలు ఉన్నందుకు రోడ్డు విస్తరణ జరగలేదు. ట్రాఫిక్ సమస్యలు అనేకంగా ఉంది. అంతకుముందుకు కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పాడు ఫ్లైఓవర్స్ కడతాను, ఈ ట్రాఫిక్ సమస్య పొడగొడతాను, కానీ జరగలేదు. కేవలం 100 రోజుల కేంద్రంతో మాట్లాడి రోడ్డు విస్తరణ చేసి ఎలివేటెడ్ కారిడార్ భూమి పూజ చేయడం జరిగింది. ప్లస్ ఫ్లైఓవర్ కట్టడం జరుగుతుంది. ఇమీడియట్గా బడ్జెట్ కూడా శాంక్షన్ చేసుకున్నారు, పని కూడా స్టార్ట్లో ఉంది. అంటే 100 రోజులు ఇంత చేయగలిగితే చెప్పిన పథకాలన్నీ అందరికి అందాలంటే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినట్టయితేనే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రజలందరూ ఇలా బ్రహ్మరథం పట్టారు.